మరి సభా సమావేశాలు మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇది అసెంబ్లీ లాగా లేదు, ఎన్టీఆర్ భవన్ లాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో మరి సభ నడుస్తుంది. ఆయన అనుకుంటే మైక్ ఇవ్వాలి, ఆయన పిలిచి మహిళలకి ఏం మాట్లాడాలి రోజా నోరు కట్టిపడేయడానికి నేర్పిస్తున్నాడు. చివరికి యనమల రామకృష్ణ గారు ఎంత దిగజారిపోయాడు అంటే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటం తప్ప మరొకటి లేదు. ఆవు అంటే అనుభవం అంటాడు, మాకేం తెలియదు అంటాడు రూల్స్ పొజిషన్. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారికే మైక్ ఇవ్వకుండా ఇదే అసెంబ్లీలో కళ్ళ నీళ్ళ పర్యంతం ఆయన బయటకు వెళ్ళిన దృశ్యాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాల్లో రూల్స్ మార్చి చెప్పి ఈరోజు మీడియాను కూడా పక్కదావ పట్టించాలనుకుంటున్నారు. అందుకే మీకు ఒకసారి ఆ రూల్స్ ప్రొసీజర్ చెప్పాలని వచ్చాను. యాజ్ ఏ రూల్, no questions are permitted after a statement is made by a minister because there is a no formal motion before the house on which debate may take place. In exceptional cases, allowed a few clarifications in respect of the statement if it related to an important matter అని. దానికి ఆయన చదివింది ఏంటంటే, స్పీకర్ గారు యాక్చువల్గా ఆయన 4 లైన్లు చదవాలి, కానీ 2 లైన్లు వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి వదిలేసి మిగతా 2 లైన్లు చదివారు. కాబట్టి 4 లైన్లు చదువుతాను, ఒకసారి వినండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దెన్ అండ్ దేర్, ఇట్ ఈస్ ఓపెన్ టు మెంబర్స్ టు రైజ్ డిస్కషన్ ఆన్ ఏ మినిస్టర్ స్టేట్మెంట్ బై టేబుల్ ఏ సూటబుల్ నోట్స్. ఇది వదిలేస్తారు, ఇది మాట్లాడలేదు, వాళ్ళు చెప్పలేదు, జగన్ గారిని చెప్పనివ్వలేదు. స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే, వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఆన్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్, discussion may be allowed on the same day on which the statement is made. మేము నోటీస్ ఇచ్చి ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వచ్చు అని మేము అనుకొని వాళ్ళకి ఇస్తే కానీ వాళ్ళు చేయడానికి లేదు. ఎందుకంటే ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిస్కషన్ చేయడానికి ఎలాబొరేటెడ్గా అక్కడ అవకాశం ఉండదు, ఏదో ఒక ఫ్యూ క్లారిఫికేషన్ తప్ప. ఈరోజు సెక్స్ రాకెట్ అనేది ఎంత పెద్ద ఇష్యూ, ఇది మహిళల గౌరవానికి సంబంధించింది, మానానికి సంబంధించింది, వాళ్ళ ప్రాణానికి సంబంధించింది, మానవ హక్కులకి సంబంధించింది. ఈరోజు ఏ విధంగా వీళ్ళు కాల్మని ముసుగులో మరి మహిళల్ని వ్యభిచార కూపంలోకి దించేసి వారి జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారో దాని గురించి డిస్కషన్ పెట్టి ఇలాంటివి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జరగకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్కే తలదించుకునే వ్యవహారం అని చెప్పి నిన్న పొద్దున్న నుంచి గొడవ చేస్తుంటే కనీసం మా గురించి పట్టించుకోకుండా, మేము అడుగుతున్న ఇష్యూ గురించి డిస్కషన్ ఇవ్వకుండా మేము స్టేట్మెంట్ ఇస్తాం అని బుల్డోజ్ చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సెక్స్ రాకెట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు లోకేష్ గారు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే మీరు ఇవ్వట్లేదు అనేది ప్రజలకు తెలిసిన విషయం. అది కానప్పుడు మీరు ఎందుకు డిస్కషన్కి ఇవ్వలేదని నేను అంటున్నాను. నిన్న లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఎక్కడా కూడా అంబేద్కర్ గారి ఇష్యూ లేనే లేదు. అది ఈరోజు పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మొదటి వాయిదా అప్పుడు అడగలేదు, 2వ వాయిదాలో కూడా ఏం చేయాలో అర్థం కాకుండా ఈ సెక్స్ రాకెట్ కాల్ మనీని డైవర్ట్ చేయడం కోసం బయట అయితే రాష్ట్రం మొత్తం దాడులు చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అంతా కూడా ఒకటే అన్నట్టు ప్రజల్ని నమ్మించాలన్న ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీలో అన్ని నిజాలు బయటపడతాయన్న భయంతో వాళ్ళు ఏ విధంగా నిన్నటి నుంచి తప్పించుకుంటూ అంబేద్కర్ గారిని తెర మీదకి తీసుకొచ్చారో మీ అందరూ కూడా చూశారు. అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా అందరికీ కూడా న్యాయం చేయాలని రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఆయన జన్మదినం రోజు కానీ ఆయన మరణించిన రోజు కానీ ఆయన రాజ్యాంగాన్ని రచించిన రోజు కానీ ఏ రోజు కూడా వాళ్ళు వేడుకలు చేయకుండా ఈరోజు ఈ సెక్స్ రాకెట్ నుంచి తప్పించుకోవడం కోసం 2వ వాయిదా తరువాత నిన్న మధ్యాహ్నం మరి ఇది తెర మీదకి తీసుకొచ్చారు. పోనీ వాళ్ళు ఏమైనా అంబేద్కర్ గారి గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, జగన్ గారిని తిట్టడం తప్ప అంబేద్కర్ గారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దళితులకి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి ఏం చేశాడు, రాజ్యాంగంలో ఏ విధంగా మరి ఆయన చక్కగా రూపొందించారనేది ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించని చంద్రబాబు నాయుడు, రాజ్యానికి తూట్లు పడితే చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. గుడిలోకి వెళ్ళినంత మాత్రాన, మసీదులోకి వెళ్ళినంత మాత్రాన
చర్చిలోకి వెళ్ళినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా పోడు. అంబేద్కర్ గారు చర్చి లాంటి వాళ్ళు, అంబేద్కర్ గారు మసీదు లాంటి వాళ్ళు, అంబేద్కర్ గారు గుడి లాంటి వాళ్ళు. అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు నాయుడు మంచోడైపోడు. ఒక నాయకుడు అనేవాడు ప్రజల మంచి కోరాలే కానీ ప్రజల్ని ఏడిపించే విధంగా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడో కరువు, ఆ తర్వాత తుఫాన్లతో అల్లల్లాడిపోయాం. ఇప్పుడు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం మాఫియా, ఇప్పుడు చూస్తే మహిళల జీవితాల్ని సర్వనాశనం చేసే విధంగా సెక్స్ రాకెట్ మాఫియా. ఒక ముఖ్యమంత్రి గారు పోలీస్ ఉన్నతాధికారులు విజయవాడలో ఉండగానే ఇన్ని జరుగుతున్నాయి అంటే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందలేదా? ఇంకా కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఈయనకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు నిందితులతో ఆయన కొడుకు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పెంచి పోషించి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా తప్పించడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి వాళ్ళని పక్కకి మళ్లించాలి అన్న ప్రయత్నం చేస్తుంటే, మహిళలకి న్యాయం చేయాలని మేము పోరాడుతుంటే ఈరోజు దమ్ము లేక ధైర్యం లేక ఈరోజు ఒక మహిళని పిలిచి, అనిత అనే మహిళని ఈరోజు ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఆవిడతో నన్ను తిట్టిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా మంత్రులకి ఎమ్మెల్యేలకి చీము నెత్తురు లేదా అని నేను అడుగుతున్నాను. అంగన్వాడీ వాళ్ళని బట్టలు చిరిగిపోయి రక్తం వచ్చేలాగా, స్పృహ కోల్పోయేలాగా, నడుములు ఊడిపోయేలాగా వేళ్లకు పిన్నులతో గుచ్చుతూ వాళ్ళని మగ పోలీసులతో కొట్టిస్తుంటే ఈ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలకి, మహిళా మంత్రులకి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. ఏదైతే ఈరోజు మాట్లాడుతుందో పీతల సుజాత ఏం మాట్లాడుతుంది? అంబేద్కర్ గారికి ఆశయాలకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పాలిస్తున్నారంట. ఒక ఎంఆర్ఓ, నువ్వు మంత్రిగా ఉన్న మైనింగ్ లో ఒక ఎంఆర్ఓ ఒక అవినీతిని అరికడితే ఆమెను మీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కొడితే అది ఎంఆర్ఓ తప్పని కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటే ఈ మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా? మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు అనిత గారు నేను అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని రౌడీలు అంటున్నారే, మేము అడిగింది ఏంటి? మహిళల్ని, అమాయకుల్ని, పేదవాళ్ళని, దళితుల్ని, బీసీల్ని వాళ్ళకి అప్పులు ఇచ్చిన ముసుగులో వాళ్ళని వ్యభిచారాల్లోకి దించుతుంటే న్యాయం చేయండి అమ్మా అని మేము అడుగుతుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు మహిళలు సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం. ఈరోజు మహిళల గురించి మేము మాట్లాడుతూ పోరాడుతూ ఉంటే స్పీకర్ గారితో చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈ సభలో అల్లరి చూస్తుంటే తల దించుకోవాలి అంట. చంద్రబాబు నాయుడు చేసిన ఓటు నోటు కేసు కానీ, ఇసుక మాఫియా కానీ, ఈరోజు సెక్స్ రాకెట్ కానీ ఇవన్నీ చూస్తే తల ఎక్కడ పట్టుకోవాలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరికీ చెప్పాలి. ఈ రాష్ట్ర పరువు సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈయన సొత్తో వీళ్ళ నాన్న సొత్తో కాదు. ఆయన ఏమైనా చేయొచ్చు, ఎంత చెడ్డ పేరైనా తేవచ్చుని. ఈరోజు ఓటు నోటు కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అది తప్పించుకోవడానికి కేసీఆర్తో ఎలా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు నారాయణ కాలేజీలో ఇంతమంది చనిపోతుంటే అతన్ని శిక్షించకుండా అతనితో చట్టాపట్టాలు వేసుకొని ఎట తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు వనజాక్షిని కొట్టిన చింతమనేనికి పనిష్మెంట్ ఇవ్వకుండా అతన్ని వెనకేసుకొని వస్తుండడం మనం చూసాం. అన్ని తప్పులు చేసి జైలుకు పోకుండా ఎవరి కాళ్ళైనా పట్టుకోగల చీకట్లో చిదంబరం కాళ్ళు కూడా పట్టుకొని తప్పించుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ సభ్యులు జగన్ గారి జైలు గురించి మాట్లాడతారు. ఈరోజు జగన్ గారు జైలుకి ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ పడిపోకుండా నువ్వు విప్పు జారీ చేసి ఆ పార్టీని నిలబెట్టి నువ్వు కేసుల్లో ఇరుక్కోకుండా బయటపడడం కోసం జగన్ గారి మీద ఈరోజు ఎర్రంనాయుడు గాని శంకర్రావు గారు పెట్టిన పొలిటికల్ కేసులు అవి. ఈరోజు జగన్ గారు జైలుకు పోయాడని సిగ్గు లేకుండా చెప్తున్న ఎమ్మెల్యేలు మీరు తప్పు చేసి బయట తిరుగుతున్నారంటే అది మీ గొప్పతనం కాదు. మీరు ఎవరి కాళ్ళైనా పట్టుకొని సిగ్గులేని వాళ్ళని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా మానవత్వం ఉంటే, మీకు మంచితనం ఉంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు కనుక మీకు కరెక్ట్గా అడ్వైస్ చేయగలిగితే ఇప్పటికైనా ఈ సెక్స్ రాకెట్లో ఎవరైతే తప్పు చేశారో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళకి శిక్ష వేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఎప్పుడు చూసినా 10 ఏళ్ల నుంచి జరిగిందని
సిగ్గు లేకుండా ఒకే క్యాసెట్ వేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి జరుగుతుంటే 10 ఏళ్ళ అపోజిషన్లో ఉండి మీరు గుర్రాలకు పళ్ళు తోముతున్నారని నేను అడుగుతున్నాను. మరి ఆ కాంగ్రెస్లో ఉన్న 33 మందిని మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేస్తుంటే మరి గంటను మీ క్యాబినెట్లో ఎందుకు తీసుకున్నారు? అప్పుడు క్యాబినెట్లో ఉన్న ఆనం రామనారాయణ గారు కానీ, మరి టీజే వెంకటేష్ గారిని కానీ, అలాగే శిల్పా మోహన్ గారు రెడ్డి గారు కానీ మీరు ఎట్లా మీ పార్టీలోకి తీసుకున్నారు? కాబట్టి అధికారం కోసం ఎలాంటి నీతిమాల రాజకీయాలైనా చేసే చంద్రబాబు నాయుడు చివరికి ఆడవాళ్ళ బతుకులను నాశనం చేసి కూడా అవి తప్పించుకోవడం కోసం అసెంబ్లీలో రౌడీజం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అయిన మీరు ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా హుందాగా ఉంటూ అన్యాయమైన కుటుంబాలకి భరోసా ఇవ్వండి. ఆ మహిళలకి మరి క్షమాపణ చెప్పండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు గొప్పగా అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచామని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరు చూస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచేలాగుంటే ఎందుకు మధ్యాహ్నం వాళ్ళని విజయవాడలో స్పృహ తప్పిపోయేలాగా కొట్టారని నేను అడుగుతున్నాను. వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చి ఏమవుతుందన్న భయంతో ఈరోజు మీరు అనౌన్స్ చేశారు, కానీ ఇవ్వడంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఆగస్టులో జరిగిన మరి మీటింగ్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జీతాలు పెంచి అంగన్వాడీ వాళ్ళకి మేము ఇవ్వబోతున్నామని ఇదే ప్రెస్ మీట్లో అచ్చెన్నాయుడు గారు, పీతల సుజాత చెప్పినా కూడా ఈరోజు డిసెంబర్ అవుతున్నా కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు స్పృహ తప్పిపోయి ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక భయపడి నెక్స్ట్ బడ్జెట్ సెక్షన్ నుంచి అని తప్పించడానికి మీరు కళ్ళబొల్లి కబర్లు చెప్తున్నారు. మీరు కనుక అంగన్వాడీ వాళ్ళకి పెంచాల్సిన జీతాలు పెంచకపోతే ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. అలాగే సెక్స్ రాకెట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా మరి శిక్షించాలి. వాళ్ళని తప్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారం మీద రైడ్ చేసి అది కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టాం. అలాగే ఇంకొకసారి అంబేద్కర్ గారి ముసుగులో రాజ్యాంగ విరుద్ధంగా పనులు చేస్తూ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా పీతల సుజాత గారిని, అనిత లాంటి వాళ్ళని ఉపయోగించి ఈరోజు అసెంబ్లీ అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు. కానీ మీకు ఇక్కడి నుంచి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మనం ప్రివిలేజ్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరండి. ఎందుకంటే మీరందరూ చూశారు, ఇదే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరినీ పాతి పెడతాను అని బోండా గారంటే మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ఇంతవరకు దాన్ని మూవ్ చేయలేదు వాళ్ళు. అలాగే బుచ్చయ్య చౌదరి గారు ఒక మహిళని కూడా చూడకుండా నా గురించి మాట్లాడినప్పుడు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. దాని గురించి కూడా స్పీకర్ పట్టించుకోడు, ఎందుకంటే అపోజిషన్ పార్టీ. అలాగే కాలువ శ్రీనివాస్ గారు జగన్ గారు చదవని స్కూల్లో జగన్ గారు దొంగతనం చేశారని ఏ విధంగా ఆయన అవమానపరిచారో మనం చూసాం. దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తే ఇంతవరకు కూడా తీసుకోలేదు. ఇలా ఎన్నోసార్లు అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఏమీ అనరు. వాళ్ళు మా పేరు పెట్టి మమ్మల్ని తిట్టినా కూడా మాకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఈ రోజు కూడా ఇవ్వకపోవడం మీరు చూస్తున్నారు. ఇది ఎన్టీఆర్ భవన్ లాగా ఉంది తప్ప ఇది అసెంబ్లీ. ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఇక్కడికి వాళ్ళ కష్టాలను తీర్చడానికి వచ్చిన మమ్మల్ని ఒక కార్యకర్తల కన్నా హీనంగా, ఒక పని వాళ్ళ కన్నా హీనంగా మరి ఏ విధంగా కసురుకొని తోసేస్తూ మైకులు కూడా ఇవ్వకుండా వాళ్ళు రౌడీసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు సైకో సోదిగాళ్ళు ఉన్న సైకిల్ పార్టీ సైకో పార్టీ. వీళ్ళు రౌడీలు, వీళ్ళు గుండాలు కాబట్టే వీళ్ళు ఎంఆర్ వాళ్ళని కొడతారు, అలాగే సర్పంచులను కొడతారు, పోలీసులను కొడతారు, అలాగే ఆడవాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించుతారు. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రజలకు తెలుసు. కానీ అసెంబ్లీని మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలకు అన్యాయం చేయాలనుకున్నా, ముఖ్యంగా మహిళలకు అన్యాయం చేయాలనుకున్నా మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. అదే అంటున్నానండి, నేను చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసింది ఒకటి అక్కడ అసెంబ్లీలో మైకులన్నీ కూడా మా కోసం స్పెషల్గా పెట్టారు, అవి మాకు కూడా తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, ఇప్పుడే రూల్ పొజిషన్ చదివాను, దాని ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిస్కషన్ ఉండదు. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన విషయము డిస్కషన్కి వచ్చినా 1-2 క్లారిఫికేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే చెప్తున్నాను కాబట్టి కుదరదు. మాకు డిస్కషన్ తర్వాత స్టేట్మెంట్ అని అడిగాము, వాళ్ళు ఒప్పుకోలేదు. సో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న సీఎం డౌన్. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి కాదు
ఏకపక్ష వైఖరి, నిరంకుశ వైఖరి. చంద్రబాబు గారి నిరంకుశ వైఖరి నశించాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్. అలాగే సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్, కాల్ మనీ సీఎం డౌన్ డౌన్ అన్నాం. అంతకన్నా మేమేం మాట్లాడలేదు. మీరు కావాలంటే మైకులు స్పెషల్గా ముందర పెట్టుకొని ఉన్నారు స్పీకర్ గారి టేబుల్కి, ఒకసారి వినండి. మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. మాకు వాళ్ళతో కొట్లాట పెట్టుకోవడానికి వాళ్ళు మా ఎనిమీలు కాదు, వాళ్ళతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షంగా పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒక మహిళా అధ్యక్షురాలిగా, ఒక శాసనసభ్యురాలిగా, ఒక మహిళగా మహిళల్ని అప్పులిచ్చే ఆ ముసుగులో వ్యభిచారంలోకి దించుతూ ఉంటే చూస్తూ ఊడుకుంటే అది ఇంకా సిగ్గుచేటు. అది తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు చీము నెత్తురు లేకుండా ఉంటున్నారేమో కానీ మా మహిళలు అలాంటి వాళ్ళు కాదు. ప్రతి ఒక్క ఇష్యూలో, అది డ్వాక్రా విషయంలో కానీ, అంగన్వాడీ విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఇప్పుడు కాల్ రాకెట్ విషయంలో కానీ, కల్తీ మద్యం విషయంలో కానీ, దేంట్లో కూడా మహిళలకి అన్యాయం జరిగితే పోరాడతాం. ప్రభుత్వం మెడలు వంచి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేంత వరకు వదిలిపెట్టాం. వాళ్ళు చాలా చెప్తారు. చెప్పే వాటికని చంద్రబాబు నాయుడు గారు నేను అంటున్నా, నాకు భయం లేదు. నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్తాను. కానీ మిగతా లాగా అబ్బా నాకు ఆ పదం పలకటమే చేత కాదు, అబ్బా ఈ పదం నాకు పలకటమే చేత కాదు నేను ఎప్పుడు చెప్పలేదు. అలా మాట్లాడిన వాళ్ళు మీరు చూశారు. వాళ్ళని ఎవరు మాట్లాడిచ్చారు, ఎందుకు మాట్లాడిచ్చారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.